సారే కావాలంటున్నారే తెలంగాణ పల్లెలోన కేసీఆరే రావాలంటున్నారే తెలంగాణ జిల్లాలోన. నేను మేము సట్లాటనే ఇక పాట పాడుకుంటూ వస్తున్నాం అనుకుంటున్నారా? మనవరాలు జగిత్యాల పోయిన కేసీఆర్ సారు సభ పెట్టినట్టు జగిత్యాల పోయినా ఏం చేస్తాం మరి? ఇక జనం కాదు జనం, ఆ జనం సారుని చూసి కేరింతలు అవుతున్నాయి. అక్కడ తొక్కిసలాడ ఉష్కపోస్తారు రాలంత జనం వచ్చారు ఇక సారు. మళ్ళీ అదే ఎందుకు వచ్చారు, ఎందుకు సభ పెట్టిన సార్ అంటే జీవన్ రెడ్డి సార్ ఈరోజు చేరికల్లో కనవకప్పుడు కదా, దానికోసం. ఇక మన సార్ కేసీఆర్ సారు అందరినీ సీనియర్ నాయకులు మొత్తం తీసుకుంటుండు, జాయిన్ చేయించుకుంటుండు పార్టీలోకి. ఇక మరి కళ్యాణ్ సిఆర్ సార్ని కూడా ఇచ్చే పార్టీ జాయిన్ చేసుకుంటూ మంచి మినిస్టర్ పదవి ఇచ్చారు. ఆయన 10 ఏళ్ళు మోసిండు, గెలిచిండు, మోసిండు, తర్వాతకి అవతలు పోయిండు, అధికారం లేదని పార్టీ. తర్వాతకి కేశవరావు సార్ ఉండు, మళ్ళీ ఆ సార్కు రాజ్యసభ ఏదో మెంబర్షిప్ కావాలంటే ఇచ్చే 10 ఏళ్ళు మోసిండు కేశవరావు సార్ని. మళ్ళీ ఆ సార్ ఏం చేసిండు, ఉన్న రోజులు అధికారం ఉన్న రోజులు ఉన్నాడు, అధికారం లేదని చెప్పేసి జంప్ అయ్యిండు. మరి తీరావస్తే తుమ్మల సారు ఆయనకు రాయకేనే లేదని ఆశ వదులుకున్నాడని మళ్ళా దరి చేసుకొని కేసీఆర్ సారు మళ్ళీ ఆయనకు మినిస్టర్ పదవి ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకుని 10 ఏళ్ళు మోసే. మళ్ళా సారు ఉన్నాడా, ఆ సారు ఇళ్ళ గెలిచి పక్కకు అధికారం లేదని. మరి ఈ రోజు ఎవరు వచ్చారు, మరి జీవన్ రెడ్డి సార్ వచ్చా. మరి జీవన్ రెడ్డి సార్ వచ్చిందని చెప్పేసి కేసీఆర్ సార్ ఏం చేసిండు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చే. మామూలు పదవి. మరి సారు చిన్నగా ఆలోచించాడు, అన్ని ఆలోచించే ఇస్తాడు. కానీ సారు ఇంత మంచి సీనియర్ నేతలు తీసుకొని పార్టీలోకి ఆహ్వానించి వాళ్ళకి మంచి మంచి పదవులు ఇస్తే లాస్ట్కి వచ్చే వారికి ఇళ్ళ గెలిచి అవతల జంప్ అవుతారు. ఇక అయితే నల్లా ఇక సభ పోయినా కదా, ఆ కేరింతలు, ఆ సభలో జనాలు. మరి సార్ 2 నెలలకు బయటకు వచ్చే సభ పెట్టడానికి. ఇక 2 ఏళ్లకు వచ్చిండు సారు మళ్ళా సభకు జగిత్యాలల్లా. ఆ జనాలు, ఆ ప్రజలు, తెలంగాణ ప్రజలు కేరింతలు కాదు కేరింతలు, సారు మాట అదే ముచ్చట, అదే మాట, ఏడ తగ్గేది లేదని అంటుండు కేసీఆర్ సార్. ఇక కేసీఆర్ సార్ చూస్తుంటాడు, మూమెంట్ చూస్తుంటే మళ్ళీ అధికారం వస్తుంది బీఆర్ఎస్ పార్టీ. తెచ్చిపెట్టింది దానికి ఆ హైడ్రాకు ఆ పిసిసి ప్రెసిడెంట్ అని ఉంటాడు ఆయన, కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు. ఆయన నిజామాబాద్లో పోయి చెప్తుండు, హైదరాబాద్లో హైడ్రా, నిజామాబాద్ కూడా తెత్తాం బిడ్డ, నిజామాబాద్లో నిడ్రా, రేపు జగిత్యాలలో కూడా జిడ్రా అంటాడు. ఇక అది ఏం కావాలి, మొత్తం పేదల కొంపలన్నీ కూల్చుడేనా? కేసీఆర్ రాజ్యానికి వచ్చినప్పుడు 3.5 లక్షల మందికి పేదలు ఎక్కడ ఉన్నారో అక్కడనే పట్టాలు ఇచ్చినాం. వాళ్ళని ఆగం చేయకుండా పాపం గరీబోళ్ళు 3.5 లక్షల కుటుంబాలకు హైదరాబాదు చుట్టుపక్కల వేరే పట్టణాల్లో కూడా పట్టాలు ఇచ్చిన వాళ్ళు బతకనిచ్చినాం. ఇలా ఏం కూలగొట్టుడు? అది పుస్తకాలు కూడా తీసుకుని పోరాటాలు చదువుకునేటి అంతే గిరితమా? నేను ఒక్కటే మాట మనం చేస్తా ఉన్నా, గ్యారంటీగా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేది ఖాయం. మొట్టమొదటి రోజులనే ఈ ఐటాంటోని ఎత్తి అవతల వరేస్తామని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. తీసేయన్నా దాన్ని, ఐటాన్ తీసేయనన్నా, పక్క మాటనా? సరే సార్ ఒక్క తప్పని చేసిన కవితక్కలు పోనీయకుంటుంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బలోపేతం జరుగునేమో నా ఆలోచన నాకు బుర్రకు వచ్చింది అనుకుంటున్నా. ఇలా కవితక్క పోనీయకుంటుంటే ఇవాళ ఇంకా బలోపేతం పెరుగునేమో అని ఆలోచన. ఇక అయితే అక్కడ సభల కార్యకర్తలు గుసగుసలు అనుకుంటున్నారు. ఈ బయట వాళ్ళని తీసుకొచ్చి పదవులు ఇచ్చిన దానికన్నా ఈ పార్టీలో ఉన్న వాళ్ళకు కుసబెట్టి నచ్చ చెప్పి ఎవరికి పదవి ఇస్తే బాగుండుగానే అంటుర్రు. ఇక మరి ముసలి శివులో పడ్డ నాకేం చెప్పకుండా ఊరుకుంటున్నా, నేనున్నదే ఆ పని చేస్తానికా చెప్తానికేనా? ఆడ వాత పట్టురా శివని ఇటు జాడిస్తా, ఇటు జాడిస్తుంది. ఇక మళ్ళా ఇక గుసగుసలు అనుకుంటుర్రు. పార్టీ మాత్రం అధికారంలోకి వచ్చేటట్టు ఉంది. నా కూడా కేసీఆర్ సార్ చూస్తుంటే, ఆ జనాలను చూస్తుంటే, అక్కడ ప్రజలను చూస్తే కేకలు వల్లలా అంటారు, మాట్లాడుతుంటే ఎవరు కూడా వినబడకుండా అరుకులు కేకలు అవుతున్నాయి. అయితే సారు ఇన్ని రోజులు ఇక మరి ఫామ్ హౌస్ లో ఉండు అని చెప్పేసి ప్రజల గురించి ఏది ఆలోచిస్తలేడు అనుకుంటున్నారు. సార్ వచ్చి రాకంతో నాకు అనిపించింది, ఆ ప్రజల కేరింతలకు ప్రజల వామ్మో అల్లా కొలాలతో ఎదురు చూస్తుంటే ఇక పార్టీ అధికారంలోకి వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. ఇక
ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎట్ట చేస్తున్నారని ఇక ఆయన పామాలు చూస్తుండంట. ఇక అన్ని చూసి ఇసుకొచ్చిందంట. ఇక ప్రజలోకి వచ్చిండు, సభ పెట్టిండు జీవన్ రెడ్డి సార్తో పాటు. ఇక ఆయన ఆయన పార్టీలో కావాలని కనువ కప్పిండు. అది చూడబోతుంటే అక్కడ ప్రజలను చూస్తుంటే, అక్కడ సభ చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. సార్ అయితే ఇక నుంచి ఇక ప్రజలకు వస్తాడంట, ఆడబట్టాల సభలు పెడతాడంట, ప్రజలనే ఉంటాడంట, ప్రజల సమస్యలు తెలుసుకుంటాడంట. ఇక కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారు, రేవంత్ రెడ్డి సార్ ఏం చేస్తారు చూద్దాం. ఇక దగాపూర్ అయితే పోటీ పడుతుంది ఇక కేసీఆర్ సార్. ఇక ఉంటా.